హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ వరల్డ్ ఛానల్. ఇవాళ మోమోస్ తయారీ విధానం చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా 1/2 కిలో, క్యాబేజ్ 1/2 కిలో, క్యారెట్ 1/4 కిలో, స్వీట్ కార్న్ 1 బాయిల్ చేసుకోవాలి, చిల్లీ 3, కొత్తిమీర కొంచెం, పెప్పర్ 1/2 స్పూను, సాల్ట్ తగినంత, పసుపు కొంచెం. ఫస్ట్గా ఆయిల్ వేసి క్యాబేజ్ని 1 మినిట్ ఫ్రై చేశాక క్యారెట్ వేసుకోవాలా. 1 మినిట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి క్యాబేజ్ని. దాంట్లో కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు క్యారెట్ యాడ్ చేసుకోవాలి. క్యారెట్ కూడా బాగా కొంచెం ఫ్రై అయ్యాక చిల్లీ వేసుకోవాలి. ఒక 3 చిల్లీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాబేజ్ని నేను గ్రేట్ చేశాను. క్యాబేజ్, క్యారెట్ బాగా సన్నగా మనం తురుముకుంటాం కదా, కొబ్బరి తురుము ఇదంతా తురుముకొని వేసుకున్నాం మేము. సన్నగా కట్ చేసుకుంటే బాగా ఉడకవు అన్నమాట, అందుకని అలాగా. కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి, అన్ని ముక్కలకు బాగా పట్టేటట్టు. మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ని బాగా ఒలుచుకొని బాయిల్ చేసుకొని వేసుకోవాలి. సాల్ట్ వేసి బాయిల్ చేసి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, అన్నీ మిక్స్ అయిపోయేటట్టు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. బాగా స్టఫింగ్ అది పెప్పర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ముందుగా మైదాని చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. కలిపి పెట్టుకోవాలి మైదా పిండిని. కొంచెం చపాతీ పిండిలాగా కొంచెం సాఫ్ట్గా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అవుతుంది కదా, అప్పటి లోపల బాగా నానుతుంది అనమాట పిండి. ఫస్టే కలుపుకోవాలి మైదా పిండిని. స్టఫింగ్ రెడీ కాకముందే మైదా పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ రెడీ అయిన తర్వాత మనకి ఆ పిండి బాగా నానింటుంది కాబట్టి స్టఫింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మైదా పిండిని మేము చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చిన్న పూరీలాగా చేసుకున్నాము. చిన్న పూరీలాగా చేసుకొని, అంటే మైదా కదా కొంచెం అలా సాగుతూ ఉన్నట్టు ఉంటుంది. కొంచెం ప్రెస్ చేస్తూ మధ్యలో పల్చగా చేసుకోవద్దండి. మధ్యలో కొంచెము మనం స్టఫింగ్ పెట్టుకుంటాం కాబట్టి చుట్టుపక్కల కొంచెం పతలాగా ఉన్నా పర్వాలేదు, మధ్యలో మాత్రం కొంచెం మందంగా ఉండాలి. అలా రెడీ చేసుకున్న పూరీలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్, దాన్ని పెట్టుకొని అలా మనము 4 వైపులా ఇలా 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 మడుచుకుంటూ, చూడండి మనము ఇలా ఇలా మడుచుకుంటాం కదా, పొట్లం కట్టుకోవాలి. అలా రౌండ్గా పొట్లం కట్టుకోవాలన్నమాట. అయిపోయింది, మోమోస్ రెడీ అయిపోయింది. ఒకటి రెడీ అయిపోయింది. మీకోసము ఈ మోమోస్లు రెడీ చేయడానికి మేము కొంచెం శ్రమ తీసుకున్నాము. తర్వాత స్టీమ్ తీసుకొని, మనకి ఇడ్లీ పాత్ర అయినా తీసుకోవచ్చు, అది ఇడ్లీ పాత్ర ఉన్నా వాడుకోవచ్చు. అలాగే స్టీమ్ ఉంటుంది కదా మన దగ్గర స్టీమ్ చేసుకునేది, అది ఉంటే కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని మనం రెడీ చేసుకున్న మోమోస్లు అన్నీ లైన్గా పెట్టుకోవాలి. లైన్గా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ మోమోస్లకి ఆయిల్ రాసుకోవాలి బ్రష్తో. ఎందుకంటే దాని మీద ఇంకొక లేయర్ పెట్టుకుంటే అంటుకోకుండా ఉంటాయి. అలాగ ఆయిల్ గ్రీస్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక లైన్ పెట్టుకుందాం. ఇంకొక లైన్ పెట్టుకున్న తర్వాత మనకి అంటుకోదన్నమాట ఆయిల్ పూసుకోవడం వల్ల. ఆయిల్ వేయకుండా ఉంటే ఒకదానికొకటి అంటుకుంటాయి. మళ్ళీ
పైన లేయర్ మీద మళ్ళీ అక్కడక్కడ కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉండిపోతాయి అన్నమాట. నీట్గా మనకి నీట్గా వస్తాయా మనం ఎలా పెట్టామో అలాగా. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటాయి, చాలా టేస్టీగా అనిపించాయి. మళ్ళీ ఇప్పుడు క్యాప్ పెట్టుకుందాము. పెట్టేసిన తర్వాత దాన్ని పక్కన బాయిల్ అవుతూ ఉంటాయి మమోస్లోకి కావాల్సిన కారాన్ని రెడీ చేసుకుందాం మనం. ఇప్పుడు కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి 3 టమోటాలు తీసుకున్నాం మేము, 4 రెడ్ చిల్లీ తీసుకున్నాం. కానీ మాకు 4 తీసుకోవడం వల్ల కారం అనిపించింది. మీరు 3 టమోటోస్కి 3 రెడ్ చిల్లీ తీసుకోండి. మాకు కారం ఎక్కువైంది కాబట్టి బాగా ఉడికించుకోవాలి. ఒక 3 మినిట్స్ బాయిల్ చేస్తే దానిపైన ఉండే పీల్ అంతా వస్తుంది బాగా. అవి తీసేసుకొని వేరే ప్లేట్లో పెట్టుకొని చల్లారిన తర్వాత అలాగా తొక్కంతా వచ్చేస్తుంది కదా, ఆ తొక్క మొత్తాన్ని తీసేసుకొని బాగా తొడాలు అవి ఉంటాయి కదా బ్యాక్ సైడ్ తొడాలు, అవి కూడా బాగా తీసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. చిల్లీ నాకు కారం అనిపించింది, ఒక 2 అయినా వేసుకోండి. అంటే చిన్నపిల్లలు ఉంటే కన్నా ఒక 3 టమోటాలకి 2 చిల్లీ వేసుకోండి. మాకు కారం అనిపించింది బాగా. అలాగ మేము చూపిస్తున్నట్టుగా అలా కట్ చేసుకుని ఆ తోలంతా తీసేసేయండి టమోటాలకి. మాదిరి తొడాలు కూడా తీసేసుకొని బాగా తీసేసుకుని, మనకి ఆ తొడాల వల్ల కొంచెం స్టోన్స్ అవి ఇవి వస్తున్నాయి కదండి, అలా కాకుండా నీట్గా తీసేసుకొని అలా సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో టమోటోలు, రెడ్ చిల్లీ, సాల్ట్ వేసుకొని బాగా స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. మేమైతే ట్రై చేసాము, మేము తిన్న తర్వాతే మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాము. చాలా బాగుండింది. ఇప్పుడు బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక తెల్లగడ్డలు పొట్టు తీసుకున్నవి ఒక 5 రెబ్బలు పొట్టు తీసుకున్నవి సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం బాగా, ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా టమోటోలు, చిల్లీ, సాల్ట్, ఆ పేస్ట్ వేసేసి బాగా ఒక 2 మినిట్స్ ఉడకనియండి. ఆ పచ్చివాసన అనేది పోయేంత వరకు ఉడకనియండి. ఇప్పుడు సోయా సాసు ఒక స్పూన్ సోయా సాస్ తీసుకొని ఒక 2 స్పూన్లు టమోటా కెచప్ వేసుకోండి. 2 స్పూన్లు టమోటా కెచప్ వేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మీకు సాల్ట్ సరిపోయిందా లేదా, ఇంకా ఏమైనా కెచప్ యాడ్ చేసుకోవాలా అనేది మీ టేస్ట్ని బట్టి మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనకి ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోవచ్చు. మనకి కారం అనిపిస్తే కొంచెం టమోటా కెచప్ వేసుకుంటే కారము బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు కారం అయితే మనకి రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు అలాగే మనము పక్కన పెట్టిన మోమోస్లు కూడా తీసేసుకుందాము. మోమోస్లు కూడా ఉడికిపోయి ఉంటాయి, పక్కన పెట్టాక 15 మినిట్స్ అయింది, ఉడికిపోయాయి బాగా. చూడండి అలాగ అంటుకోకుండా వస్తాయన్నమాట. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగా ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి నూనె పోయడం వల్ల. నూనె పోయకపోతే కొంచెము ఒకదానికొకటి అంటుకుంటూ అలాగే ఉండిపోతాయి, స్టఫింగ్ అంతా పోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి.